కానీ దీంట్లో 2 ప్రశ్నలైతే సమాజం నుంచి లేదా సానుభూతి పరుల నుంచి లేవనెత్తుతున్నారు. దాంట్లో ప్రధానంగా మొదటి ప్రశ్న, హిడ్మాను చంపడం అనేది అసాధ్యమైన పని. ఎంత టెక్నాలజీ ఉన్నా, ఏదున్నా కూడా. కానీ చంపడంలో కీలక పాత్ర మోసం. అంటే ఎవరో నమ్మిన వ్యక్తే తన ఆచూకీని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి చెప్పడం జరిగిందనేది మొదటి ప్రశ్న. రెండవది, ఈ రోజు కూడా మావోయిస్ట్ పార్టీ నుంచి అభయ అనే లేఖ మీద ఒక లేఖ వాళ్ళు బయటికి పంపించడం జరిగింది. ఏంటి అంటే, విజయవాడలో నవంబర్ 15న తలదాచుకున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మారేడుపల్లిలో హత్య చేయడం, అత్యంత క్రూరంగా చంపడం జరిగింది. ఇది ఎన్కౌంటర్ కాదు అని. దీనిపైన మీరేమంటారు? అంటే ఎన్కౌంటరు అనేటువంటి పదము అది దాని అర్థం ఎప్పుడో మారిపోయింది. ఎన్కౌంటర్ అంటే ఏమిటి? రెండు వైపు నుంచి కాల్పులు అటువైపు నష్టము ఇటువైపు నష్టం అనేది ఎన్కౌంటర్ అంటే. అందుకనే ఎప్పుడైనా ఎదురు వాళ్ళు వెతుకుతుంటే ఎదురుపడ్డారు, వాళ్ళు ఫైర్ చేశారు, మేము ఫైర్ చేశాం అనేది ఎన్కౌంటర్. ఇప్పుడు ఎన్కౌంటర్ ఉపయోగించడం లేదు. ఎలిమినేటెడ్, షార్ట్ డెడ్, న్యూట్రలైజ్ పదాలే మారిపోయింది. అంటే ఫలానా ముహూర్తం వరకు మేము అందరినీ చంపుతామని ఎప్పుడైతే అన్నారో, ఇక గతంలో రాజ్యాంగ ప్రమాణాలు, చట్టబద్ధ పాలన, రాజ్యాన్ని ప్రశ్నించామని కూడా రాజ్యాంగం ప్రకారమే మనం వాళ్ళని ఎదుర్కోవాలి. కానీ రాజ్యాంగాన్ని దాటి చట్టబద్ధ పాలన కాకుండా దాన్ని ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అని కిల్లింగ్స్ అని ఎట్లా అంటున్నారు. ఇవాళ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని కూడా సుప్రీంకోర్టు ఆమెకు డెత్ సెంటెన్స్ ఇచ్చిన దాంట్లో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, రాజ్యాంగాన్ని దాటి ఆమె కిల్లింగ్ చేసింది అనేది ఒక ఆరోపణ జడ్జిమెంట్ లో రాసి ఆమెకోవడానికి ఇది కారణం అన్నారు. కనుక ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అనేది రాజ్యాంగంలో మనం రాసుకున్న ప్రకారము ఒక మనిషి ప్రాణాన్ని రక్షించడమే రాజ్యం, కానీ ప్రాణాన్ని తీసుకునేటువంటి హక్కు రాజ్యానికి లేదు. ఇది రాజ్యాంగంలో రాసున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. పోరాటాల మధ్యన తేడా ఉంది. ఇవాళ మావోయిస్ట్ పార్టీ పట్టుకున్నటువంటి ఆయుధము ఏదైతుందో అది ఇల్లీగల్, అన్లాఫుల్ చట్టం. ఎందుకని బ్యాన్ పార్టీ చట్టం ప్రకారము మనుషులు ఆయుధాలు పట్టుకున్నది చెల్లనేరు. ఎందుకంటే వాళ్ళు చట్టానికి కట్టుబడి లేదు కదా. రాజ్యం అట్లా కాదు కదా. రాజ్యము ఒక మనిషి ప్రాణాన్ని తీసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ఆ ప్రాణం తీసుకోవాలి. దానికి తప్పి వేరే మార్గం తీసుకున్నది రాజ్యాంగ ఉల్లంఘన అనేది. పౌర హక్కుల ఉద్యమం, మానవ హక్కులు ప్రపంచవ్యాప్తంగా రాజ్యానికి మరింత బలగం ఉంది. కొన్ని లక్షల బలగం ఉంది. వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో పోలీస్ బలగం ఉంది. వాళ్ళ దగ్గర ఆయుధ సంపద ఉంది, వాళ్ళ దగ్గర మీడియా ఉంది, వాళ్ళ దగ్గర బలం ఉంది. అదే సమాజము లేదా అదే రాజ్యము రేపు ఏ ఆయుధాలు లేని వాళ్ళ మీద ఒకవేళ వాళ్ళు ఫైర్ చేశారనుకో, చేస్తే రక్షణ ఏమిటి? అంటే రాజ్యానికి మీ అధికారం ఇచ్చి ఆయుధం ఉన్నామని చంపొచ్చు అని మీరు అన్నారు అనుకోండి. ఆయుధం ఉన్నామని చంపడం రాజ్యాంగంలో రాసిందా? చట్టం రాసిందా? చట్టంలో ఏం రాస్తుంది? వాడు ఒకవేళ నాన్ వాయిలేట్ చేసినా వాడు మాత్రం లాఫుల్గానే. ఎందుకంటే ఈ తుపాకీ వెనుక చట్టం ఉన్నది, ఆ తుపాకీ చట్టం లేదు. చట్టం లేదు కనుకనే మనందరం అంటున్నారంటే వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళ ఆయుధం ఇల్లీగల్ అంటున్నారు. కనుక వాళ్ళని తప్పకుండా రాజ్యం వాళ్ళతో డీల్ చేసేప్పుడు వీళ్ళు కూడా చట్టాన్ని పక్కకు పెడితే ఆయుధానికి తేడా పోతుంది కదా. అప్పుడు పరిపాలన అనేది నాగరికం ఎట్లా అవుతుంది? కనుక ఒక మనిషిని చంపాడు, మర్డర్ ఉందనుకోండి, వాడు మనిషిని చంపాడు కూడా వాడిని చంపొచ్చు, ఎందుకంటే వాడు మనిషిని చంపాడు కదా. కానీ మనం మర్డర్ చేసిన వాళ్ళని చంపడం లేదు కదా. మర్డర్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కేసు బుక్ చేసి వాళ్ళని కొంతకాలం జైల్లో పెట్టి ఇంటరాగ్ చేసి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి సుప్రీంకోర్టు పోతే అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళకి డెత్ సెంటెన్స్ వేస్తుంది. ఒకవేళ వాళ్ళు అది తీవ్రమైనటువంటి ఆరోపణ అయినప్పుడు, తీవ్రంగా వాడు చేసినప్పుడు రాజ్యము వాళ్ళ ప్రాణం తీసుకోవచ్చు. ఎవరు న్యాయ వ్యవస్థ తీసుకోవచ్చు. ఎందుకు ఇంత నాగరికత ఇవాల్వింగ్ క్రమంలో చట్టబద్ధ పాలన రావడానికి బోల్డంత ఉద్యమాలు, బోల్డంత త్యాగాలు దాని తర్వాత రాజ్యాంగం రాసుకున్నాం. రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నాం? ఏ మనిషి ప్రాణమైన రాజ్యం తీసుకోవడానికి ఒకే ఈ పద్ధతి ద్వారానే తీసుకోవాలి. ఈ పద్ధతిని దాటి తీసుకుంటే అది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్. కనుక రాజ్యాంగాన్ని మీరు పక్కకు పెట్టి ఒకవేళ మీరు ఆయుధాన్ని ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత, ఇవాళ మావోయిస్టు మీరు అన్నట్లు ఆయన చాలా పని చేశాడు, హిడ్మా కూడా చంపాడు కదా, ఆయన చంపడంలో తప్పేమిటి అని అన్నారనుకోండి. ఇది ఇన్ ప్రిన్సిపల్ మనం ఒకళ్ళు దాన్ని ఒప్పుకుంటే రేపు రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినాడు. రాజ్యానికి తన తుపాకి లైసెన్స్ మీరు ఎట్లయినా ఉపయోగించండి. మీకు ఒకవేళ సమాజానికి వాళ్ళు థ్రెట్ అనిపించినా, సమాజానికి ప్రమాదం అనిపించినా
వాళ్ళ మీద కూడా మీరు చర్య తీసుకునేటప్పుడు మీరు ఎంత బలప్రయోగమైనా చేయవచ్చు అని మీరు ఒప్పుకున్నారనుకోండి. ఒప్పుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆగదు. మేము ఎంతకాలంగా చెప్తున్నామంటే రాజ్యం ఒక్కసారి విచ్చలవిడి బలప్రయోగం చేయడానికి అలవాటు పడ్డ తర్వాత ఇక రాజ్యం అక్కడ ఆగడానికి లేదు. రేపు అంటే మీరు ఇవాళ హిడ్మా విషయంలో మనకి చెప్తున్నాం, పోలీసుని చంపాడు, తర్వాత ఇదంతా జరిగింది కాబట్టి ఆయన చంపడంలో తప్పేమిటి అన్నారు. అంటే మావోయిస్టు భావజాలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా ఎట్లయినా చంపొచ్చు, రాజ్యం వాళ్ళని చంపడానికి అధికారం ఇచ్చినామంటే ఇవాళ ఏం జరిగింది, అర్బన్ నక్సల్స్ అని అంటున్నారు. రాహుల్ గాంధీని మావోయిస్ట్ అని అనొచ్చునా? రాహుల్ గాంధీ మావోయిస్టేనా? కాంగ్రెస్ పార్టీ మావోయిస్ట్ పార్టీ అని అర్బన్ నక్సల్స్ అనే కాదు, అసలు వాస్తవంగా మావోయిస్టులలోకి సామాన్య ప్రజలు, గిరిజనులు, దళితులు లేదా ఈ కింది వర్గాల వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఈ సిటీలో ఉండి లేదా నగర ప్రాంతాలలో ఉండి సానుభూతిపరులుగా ఉండి వాళ్ళకి ఆ భావజాలాన్ని నూరిపోసి వాళ్ళని లోపలికి పంపించేదంతా ఈ అర్బన్ నక్సల్సే. వీళ్ళ వల్లనే ఈ దేశానికి అత్యంత ప్రమాదం ఉంది. సో అర్బన్ నక్సల్స్ కూడా ఏరివేయాల్సిన అవసరం ఉన్నది అనేసి ఇటీవల బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి మాట్లాడారు. దీనిపై మీరేమంటారు? అంటే బయట ఉండి భావజాలాన్ని వ్యాప్తి చేసేవాళ్ళు కూడా, నేను మీకు చెప్తున్నది అది, భావజాలం ఉన్న వాళ్ళని కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చున్న తర్వాత రేపు మిమ్మల్ని మావోయిస్ట్ అని ఒకవేళ ఇచ్చేసిస్తే దాని రక్షణ ఏమిటి? ఇంకా రాజ్యం విచ్చలవిడిగా అధికారం ఉపయోగించినప్పుడు ఇంకా సమాజానికి రక్షణ ఏమిటి? ఏదో ఒక నియంత్రణ ఉండాలి కదా రాజ్యానికి. ఆ రాజ్యాంగానికి ఆ నియంత్రణే లేనప్పుడు రాజ్యం ఇంత బలప్రయోగం రాజ్యం దగ్గర ఉండే ఫోర్స్కి రేపు వాళ్ళ లెట్ లూజ్ చేశారనుకోండి, కొన్ని వేల మందిని పోయి ఎక్కడ పడితే అక్కడ చేయండి అని అన్నారనుకోండి, అప్పుడు ఏంటి, మనం ఏం వాదించాలి? రాజ్యం లేదు, మీరు సమాజానికి ప్రమాదంగా మారింది కాబట్టి మిమ్మల్ని మేము ఎలిమినేట్ చేస్తామంటే సామాన్య పౌరుడికి రక్షణ ఏమిటి? ఇప్పుడు మీకు అపోజిషన్ అంటే మీరు మావోయిస్ట్ అంటే ఆ భావజాలం ఉన్న వాళ్ళు వేరు, కానీ అధికారంలో రాజకీయాలు ఉన్న వాళ్ళు కూడా మీరు అదే భావజాలం అంటున్నారు. మీకు ఎవరు నచ్చకపోతే వాళ్ళని మీరు మావోయిస్ట్ అంటున్నారు. అంటే ఇది ఒక్కచోట మనం ఇన్ ప్రిన్సిపల్ కన్సిడర్ చేసిన తర్వాత ఆ సమాజానికి, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు, రాజ్యాంగానికి, రాజ్యాంగ ప్రమాణాలకి ప్రమాదం. అంటే ఇది కేవలము వాళ్ళకి సంబంధించిన అంశం కాదు, ఇది కేవలం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది మావోయిస్ట్ పార్టీ పట్ల రాజ్యము అవలంబిస్తున్న పద్ధతి పట్ల చర్చ. ఈ పద్ధతి ద్వారా ఒకవేళ మీరు అంటే దాన్ని మనం అంటున్నాం అరెస్ట్ చేయవలసిన, ఇప్పుడు హిడ్మా ఉన్నాడు అనుకోండి, హిడ్మా ఒకవేళ విజయవాడలో ఎక్కడో ఉంటే, వాళ్ళకి ఆ సమాచారం ఉంటే, ఆయన పట్టుకోగలిగితే నిజానికి రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆయన అరెస్ట్ చేయండి, మీరు పట్టుకోవడానికి మీకు అధికారం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ వెపన్స్ ఉన్నాయి. కానీ మీరు ఆయనను పట్టుకునే అవకాశం ఉన్నా, అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా తీసుకొచ్చి ఒకవేళ మీరు ఆయన ప్రాణాన్ని తీసుకున్నారంటే, అంటే ప్రాణంతో ఉన్న మనిషిని కూడా పట్టుకొని చంపడం అనేది ఏదైతుందో అది రాజ్యం అది చేయడం మొదలుపెట్టిన తర్వాత మీరు ఎన్కౌంటర్ అనే ప్రశ్న ఎక్కడ వస్తున్నది? ఇక్కడ మనుషులను పట్టుకొని పోయి చంపు, మనుషులను పట్టుపోయింది. నిజానికి కరీంనగర్లో ఉద్యమం జరిగినప్పుడు ఓ సైకిల్ రిపేర్ షాప్లో చంద్రశేఖర్ అని ఉంటే వాళ్ళు పోలీసు వాళ్ళు చంద్రశేఖర్ అనే వ్యక్తి కొరకు ఎత్తుకుతున్నారు. ఇక్కడ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఉన్నారంటే ఈ సైకిల్ రిపేర్ షాప్ మనం తీసుకొని చంపేశారు. సైకిల్ షాప్ పేరు చంద్రశేఖర్ అయినా. మరి అర్థం జరిగినప్పుడు మరి మా మనిషికి రెక్క పాపం అమాయకుడు అక్కడ కూర్చొని పేరు ఉంది, వీళ్ళు బాగా వెతుకుతున్నారు, వీడి పేరు అది వీడే వాడు ఏంటాడని చంపేశారు. అప్పుడు ఏమైంది, పౌర హక్కుల నాయకులు మా పురుషోత్తం కానీ రామనాథన్ గారు క్లినిక్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, పిల్లల డాక్టర్. ఆయన అన్నాడు ఆయుధం కాదు, ఆయన పాపం ఏదో తిట్టిన పాపం అనుకోలేదు, అమాయకమైన వ్యక్తి ఒక రకంగా. మరి ఆయన పౌర హక్కుల కొరకు ఆయన క్లినిక్లో పోయి చంపేశారు. ఏమిటి రక్షణ? కనుక పౌర హక్కులు ఏం చెప్తున్నాయంటే మీకు తప్పకుండా వాళ్ళ ఉద్యమం ఏదైతుందో రాజ్యానికి వ్యతిరేకం కాబట్టి మీరు ఆ ఉద్యమాన్ని మీరు అణచివేస్తామని అంటున్నారు. అంతవరకు సరే, ఒకవేళ ఆయుధాలు ఉన్నటువంటి పార్టీని మేము అణచివేస్తామని అన్నారనుకోండి, అంతవరకు మీరు ఆగుతారా లేక ఆ పరిధి దాటిపోతారా అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఒకవేళ ఆ పరిధి దాటిపోతే ఇవాళ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఆ జర్నలిస్ట్ ఏదో ప్రభుత్వానికి అగేనిస్తే ఓకే చేశాడు, అసలు మావోయిస్ట్ అని అన్నారనుకోండి, అన్న తర్వాత మీకు రక్షణ ఏమిటి? ఎవరు మావోయిస్టు ఎవరు కాదని డిఫైన్ చేసేది ఎవరు? ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటే యూనివర్సిటీలో చెప్పాడు, మా లాంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సల్ అని అనవచ్చు, రైట్? కానీ మేము చదువు చెప్పిన వాళ్ళు మీరు అడవికి పంపిస్తున్నారంటే, పాఠాలు చెప్తే అడవికి పోరు, చదువు చెప్తే ఎవరు పోయి మీరు అడవికి పోండి అంటే పోరట్లు.
ఎవరు అడిగిపోతారు వాడికి నా కడుపు అంటూ వాడికి బాయిదో లేకపోతే పోయిన వాళ్ళు అత్యంతమైన నిపుణులైనటువంటి బసవరాజులు అంటూ వాడు ఎంటెక్ చదువుతున్నాం వాడు. మేము కలిసినటువంటి శాంతి చర్చలప్పుడు కలిసినప్పుడు అతడు ఎంఏ కెమిస్ట్రీ, ఎంఏ ఫిలాసఫీ 2 చదివి ఎప్పుడైనా మంచి ఉద్యమం వచ్చేది. అటువంటి మనిషి వెళ్ళి ఒక ఉద్యమంలోకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటారు? అసలు వీళ్ళు చాలా హాయిగా జీవితంలో బతికేవాళ్ళు, కానీ ఎందుకు వెళ్ళారంటారంటే ఎక్కడో ఒక మంచి సమాజం కావాలి, ఈ సమాజం కావాలంటే ఎక్కడో పోరాటాలు ఉండాలని భిన్న కారణాల వల్ల జనం పోరాటానికి వెళ్తారు. మీరు బిర్సా ముండాని వాళ్ళు ఎందుకు గౌరవిస్తున్నారు? బిర్సా ముండా రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వాడే కదా. ఆయన బర్త్డే చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు కదా. అంటే ఏంటి, ఇప్పుడు ఆయన రాజ్యానికి వ్యతిరేకం చేస్తే అతను ఒక దేశద్రోహిగానే చూడాలి కదా. ఇవాళ బిర్సా ముండా కూడా ఇదేమి హిడ్మా లాగానే ఆయన డివైడ్ అయ్యారు. బిర్సా ముండాలు చేసే ఉద్యమం ఏదైతుందో దాంట్లో డివిజన్ వచ్చింది. డివిజన్ వచ్చి ఆయనకు దగ్గర ఉన్న వాళ్ళే ఆయన ఎక్కడున్నారో ఆయన ఆచుకు చెప్పారు. అయితే అప్పుడు ఆయన చంపలే, ఆయన పట్టుకుపోయి జైల్లో వేసి జైల్లో 23 ఏళ్ల వయసులో బిర్సా ముండాని చంపారు. మీరు బిర్సా ముండా చరిత్ర చదివితే ఇవాళ చరిత్ర చదివినట్లు ఉంటుంది.